నేడు ఆదివారం రోజున సికింద్రాబాద్ ప్రాంతంలోని చిలకలగూడ ప్రాంతంలో జరిగినటువంటి బోనాలు ఏదైతే కట్టమైసమ్మ నల్లపోచమ్మ దేవాలయంలో జరిగినటువంటి బోనాలు చాలా అద్భుతంగా కన్నుల విందుగా జరిగినటువంటి కార్యక్రమం మనం అందరం చూసాం. మరి ఇట్లానే ఈ కార్యక్రమంలో మరి ఏదైతే బందోబస్తు నిమిత్తం శాంతి భద్రతల నిమిత్తం ఎంతగానో వాళ్ళు ప్రతి శతకం వెంట ప్రతి రథం వెంట ఉండి పోలీసులు శాంతి భద్రతను కాపాడు. మరి ఇట్టి సందర్భంలో మనతో పాటు ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఇటు శాంతి భద్రత పోలీసులు చేసినటువంటి గాఢమైనటువంటి ప్రయత్నం ఏదైతే శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఇది ఎందుకంటే చిలకలగూడ ప్రాంతం అంటే చాలా మాస్ ప్రాంతం. ఈ మాస్ ప్రాంతాన్ని ఎట్టి చిన్న అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా కాపాడడం అనేది నిజంగా గొప్ప విషయం సార్. నమస్తే సార్. ముందుగా మీకు కట్టమైసమ్మ నల్లపోచమ్మ బోనాల ఉత్సవం సందర్భంగా మా ఎన్ఎస్టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మీకు కూడా నా శుభాకాంక్షలు, బోనాలు శుభాకాంక్షలు అండి. ఇటు చిలకలగూడ ప్రాంతం అంటేనే చాలా మాస్ ప్రాంతం అని కూడా మేము విన్నాము. సికింద్రాబాద్ ప్రాంతంలో చిలకలగూడ అనేది చాలా మాస్ ప్రాంతం. చాలా మంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా మాస్. మరి ఈ బోనాల సందర్భంగా మీరు తీసుకున్నటువంటి ఏదైతే బోనాలు అంటేనే అమ్మవారి బోనాలు అంటేనే మంచిగా మందు తాగడం కానీ రథాలు తీసుకురావడం కానీ జరిగేటువంటి ఒక ఉత్సవం ఊరేగింపు కార్యక్రమం. మరి ఇటు ఊరేగింపు కార్యక్రమంలో శాంతి భద్రతను కాపాడడానికి మీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? బోనాల సందర్భంగా మా సిపి గారి ఆధ్వర్యంలో విరివిగా చాలా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఆర్గనైజ్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి ఒక్కరు కూడా భక్తులు మాకు కోఆపరేట్ చేస్తూ ఈ పండుగను చాలా ఆనందంగా మరియు డిసిప్లిన్గా చేసుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తర్వాత కోఆపరేట్ చేస్తూ తర్వాత వాళ్ళు ఈ పండుగను ఆనందంగా చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇప్పటి వరకు కూడా జరగలేదు, తర్వాత కూడా జరగదు. ఎందుకంటే అంత విరివిగా బందోబస్తు ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా పగడబందీగా నీట్గా చేయడం జరిగింది. ఈ చిలకలగూడ ఏరియాలో కూడా ఎంత మాస్ పబ్లిక్ అయినా కానీ భయభక్తులతో ఉండి భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఎటువంటి సంఘటనలు జరగవు, బాగుండాలని కోరుకుంటున్నాం. మొత్తం సరే, ఇప్పుడు సమయం చూసుకుంటే రాత్రి సుమారు 2:30 అవుతుంది. మరి ఇటు పరిస్థితిలో కూడా ఎంతమంది పోలీసులు మొత్తం బందోబస్తులో పాల్గొన్నారు? మరి ఇక్కడ నుంచి మన స్టేషన్ నుంచి ఎంతమంది ఉన్నారు సార్? బయట నుంచి ఎంతమంది వచ్చారు? నాది నైట్ డ్యూటీ అండి ఈరోజు. మొత్తం ఈ జోన్లో అన్ని చోట్ల కూడా అందరూ కూడా నైట్ డ్యూటీ ఆఫీసర్స్గా ఉంటూ వాళ్ళ విరివిగా అన్ని బందోబస్తులు బ్లూ కోట్స్ తర్వాత పెట్రో కార్స్ కూడా తిరుగుతూ విజిబుల్ పోలీసింగ్ ఉండి ఎటువంటి ప్రాబ్లం జరగకుండా జరగడం జరిగింది. బయట నుంచి కూడా జిల్లాల నుంచి కూడా ఫోర్స్ రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. సుమారు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర జరుగుతూ ఉంది. ఇటు జాతరలో మీరు ఈ ప్రాంతంలో ఎస్హెచ్ఓ గారు ఉన్నారు. మరి పోలీసులు ఎంతమంది డ్యూటీ చేస్తున్నారు సార్? ఏంటి పోలీసు ఈ బందోబస్తు ఎంతమంది పాల్గొన్నారు ఈ డ్యూటీలో? ఈ బందోబస్తుకు సంబంధించి మా సిబ్బంది 100 మందితో పాటు బయట నుంచి అన్ని వింగుల నుంచి వచ్చిన సిబ్బంది 100 మంది ఉన్నారు. 3 ఏసీపీలు, ఒక 6 మంది ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు, వివిధ ర్యాంకులో మొత్తం బయట నుంచి వచ్చిన వారు 100 మంది ఉన్నారు. మొత్తం మీకు వచ్చినటువంటి ఆదేశాలు ఏంటి అండి? అంటే ఈ బందోబస్తులో మీకు ముఖ్యంగా ఈరోజు ఈ మధ్యాహ్నం సమయం వరకు ప్రశాంతంగానే ఉంటుంది. అంటే రాత్రి సమయం స్టార్ట్ అవ్వగానే, ఎందుకంటే ఇది కొంచెం మాస్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు. మరి మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? మీకు వచ్చినటువంటి ఆదేశాలు ఏంటి? మాకున్న ఆదేశాలు తొందరగా ఈ పలారం బండ్లు సాయంత్రం బయలుదేరుతాయి కాబట్టి అవి తొందరగా బయలుదేరి రావడము, ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా ఎవరినేమి ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతోని తీయాలనేది, మాకు పోలీసు వారికి సహకరించాలనేది మా యొక్క పై అధికారుల యొక్క ఆదేశాలు. సార్, మరి ఎంతమంది కానిస్టేబుల్స్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, మీరు సిఐ ర్యాంక్ వాళ్ళు కావచ్చు, ఏ స్థాయిలో వాళ్ళు అంటే హోంగార్డ్ ఉంటారు, మీ దాంట్లో రకరకాల స్థాయి వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరు ఏ స్థాయి ఉద్యోగులు, ఏ స్థాయి పోలీసు వాళ్ళు బందోబస్తులో ఉన్నారు? మా దగ్గర ఎస్ఐలు 10 మంది, ఆ తర్వాత కింది ర్యాంక్ ఏఎస్ఐలు 20 మంది, హెడ్ కానిస్టేబుల్ 20 మంది, మిగతా
140 మంది కానిస్టేబుల్ ఆఫీసర్స్, హోంగార్డ్ ఆఫీసర్స్ ఉన్నారు మా దగ్గర, ఉమెన్ ఫోర్స్ను కలుపుకొని. ఈ బందోబస్తు గురించి ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్ బాలస్వామి ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, చిన్న గొడవలు జరగకుండా, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, ఎర్తింగ్ కానీ ఇంకా వేరే ఇతర ప్రమాదాలు జరగకుండా, ఎటువంటి దొంగతనాలు కానీ, చైన్ స్నాచింగ్స్ కానీ, ఇంకా ఇతర పర్సులు కానీ, ఫోన్లు కానీ, డబ్బులు కానీ అలాంటివి ఏవి చిన్న ఎటువంటి దొంగతనాలు జరగకుండా మేము సీసీ కెమెరాలు నిఘాలో పెట్టేసి మేము కూడా ఎల్లవేళలా మా క్రైమ్ టీము, మఫ్టీ టీము అందరూ ఎల్లవేళలా ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా శాంతియుతంగా చేయడానికి మేమందరము సిద్ధంగా ఉన్నాం. మరి ఇదే ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి గారి మాటల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా సుమారు 250 మంది పోలీస్ ఫోర్స్ అనేది విజిబుల్ అయిన ఇన్విజిబుల్ విధుల్లో ఉన్నారని చెప్తున్నారు.